ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్ ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చూపించిపోతున్నానంటే వరలక్ష్మి వ్రతం స్పెషల్ కదా. సో ఇవాళ వరలక్ష్మి వ్రతం స్పెషల్ డే కాబట్టి ఈరోజు అమ్మవారికి కాసుల మాల ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. సో ఇవాల్టి వీడియో అయితే అదే. సో ఇప్పుడు ఆ కాసుల మాల ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఈ అమ్మవారి ఫోటోకి కాసుల మాల ఎలా వేయాలనేది చూపిస్తాను. సో అంతకంటే ముందు కనుక మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఏ అమ్మవారికి అయితే కాసుల మాల చేయాలనుకుంటున్నామో ఆ అమ్మవారిని తీసుకోవాలి. అండ్ తీసుకొని సైజు ఫస్ట్ మెజర్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఎన్ని కాసులు అయితే పడతాయో అన్ని కాసులు మనం ఇలా ఫస్ట్ పేర్చి చూసుకోవాలి. సో అన్ని కాసులని మాత్రమే మనం పిక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. సో నేనైతే బోత్ సైడ్ 8 సెట్స్ అనమాట, అంటే 16 ప్లస్ ఒక 5 21 అనమాట టోటల్. సో 21 నేను కాసుల మాలకి యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న అమ్మవారి ఫోటో చిన్నది, మీడియం సైజ్ కాబట్టి నాకు ఇవి సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా నేను సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనం ఇలా సెట్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే జనరల్గా ఫోటోకి గ్లూ స్టిక్ చేస్తే ఫోటో పాడైపోతుంది. కాబట్టి అలా కాకుండా మనం గ్లూతో కాకుండా టేప్ తీసేసుకొని టేప్కి ఫస్ట్ ఇవి స్టిక్ చేసేసుకోవాలన్నమాట. ఈ కాసులు ఏవైతే మనం ఎటువంటి కాయిన్స్తో అయినా మనం చేసుకోవచ్చు. సో నేనైతే 5 రూపీస్ గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, సో ఆ 5 రూపీస్ గోల్డ్ కాయిన్స్ తోటి స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి మెజర్మెంట్ తీసుకుంటాం కదా, అప్పుడు ఎన్ని కాసులు కావాల్సి వస్తుందని చూస్తాం కదా. సో ఆ విధంగా అన్ని కాసుల్ని మనం ఇలా స్టిక్ చేసేసుకోవాలి. బోత్ సైడ్స్ ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట, నేను చూపిస్తున్న విధంగా. అండ్ మనకి ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, సో ఆ ట్రాన్స్పరెంట్ టేప్తో కూడా మనం ఇవి స్టిక్ చేసుకోవచ్చు. బట్ బోత్ సైడ్ స్టిక్ చేసినట్లయితే ఆ గమ్ కాయిన్స్ కంటుకొని బ్లాక్గా అయిపోతుంది. సో అలా కాకుండా వెనకాల పార్ట్ మాత్రమే టేప్ కంటే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. ఈ టేప్ అయితే గమ్ అంటినా కూడా కాయిన్ అనేది బ్లాక్గా అవ్వదు. సో అందుకని నేను ఈ టేప్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. జనరల్గా ఇలా కాసుల మాలతో అలంకరించినట్లయితే అమ్మవారు చాలా లుక్ బాగుంటుంది. అది కాకుండా చాలామందికి అలవాటు ఉంటుంది కదా, సో కాసుల మాల ప్రిపేర్ చేయడము. సో అందులో భాగంగానే ఇవాళ నేను ఈ కాసుల మాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఒక ట్విస్ట్ చేసి బ్యాక్కి గమ్ అంటేలాగా పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ట్విస్ట్ చేయగానే టర్న్ అవుతుంది కాబట్టి ఒక సైడ్ మాత్రం స్టిక్కీగా, ఒక సైడ్ నాన్ స్టిక్కీగా ఉంటుంది. సో కాయిన్స్ మాత్రం స్టిక్ అయ్యే విధంగా నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా బోత్ సైడ్ కాయిన్స్ని సెట్ చేసేసుకోవాలి. అండ్ సెట్ చేసుకున్న తర్వాత కింద పూలమాలకి బంచ్ వస్తుంది కదా, సో ఆ బంచ్ లాగా ఒకటి సెట్ చేయాలి. కాబట్టి రౌండ్ అయితే చాలా పెద్దది అయిపోతుంది. అండ్ నా దగ్గర ఉన్న ఫోటో చాలా చిన్నది కాబట్టి అంత పెద్దది అవసరం లేదు. సో అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. నా దగ్గర వచ్చేసి దుర్గాదేవి ఉన్న కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్స్ కొత్తవి. సో ఆ కాయిన్స్ని ఇలా స్టిక్ చేసేసుకొని మిడిల్లో ఒక కాయిన్ని ఇన్సర్ట్ చేసేస్తున్నాను. సో ఇది కూడా ఒక బంచ్ లాగా మనకి కింద మాలకి ఏ విధంగా అయితే బంచ్ ఉంటుందో అదే విధంగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ప్లెయిన్గా ఉన్న అమ్మవారి ఫోటో నీట్గా రెడీ అయిపోయింది. సో అండి ఇటు సైడ్ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదు సిజర్తో చిన్న ఘాట్ పెట్టేసినట్లయితే కాయిన్ వైపుకి మడిచేసుకోవచ్చు. సో నాకు కనిపిస్తే కూడా ప్రాబ్లం లేదనుకున్నాను కాబట్టి ఇలా చేసుకోవచ్చు. లేదు అసలు నాకు ఈ వైట్ కలర్ అనేది కనిపించకూడదు, ఓన్లీ కాయిన్స్ ఆర్ గోల్డ్ కలర్ కనిపిస్తే ఓకే అనుకుంటే అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే గోల్డ్ కలర్ ఫెవిక్రిల్ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ తీసుకొని ఆ వైట్ టేప్ పైనంతా మనం ఆ ఫెవిక్రిల్ పెయింట్ అప్లై చేసేసుకున్నట్లయితే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది
ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మాల ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు జస్ట్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసినా కూడా ఎంత నీట్గా ఉంది కదా. సో ఇప్పుడు అమ్మవారిని పసుపు కుంకుమతో డెకరేట్ చేసేసుకుందాము. సో ఈ కాయిన్స్కి కూడా పసుపు కుంకుమ అనేది పెట్టుకుంటే చాలా బాగా మంగళప్రదంగా ఉంటుంది. ఇవాల్టి వీడియో అయితే ఇదే. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. అంతవరకు బాయ్ బాయ్.